హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరూ బాగున్నారా? మన సబ్స్క్రైబర్ రెడ్డి గారు తిరుపతిలో ఉంటున్నారండి. తిరుపతి నుంచి మనకి ఒక 5.2 ఛానల్ టోటల్ ప్యాకేజ్ ఆర్డర్ చేశారు. అయితే జనరల్గా మనం ఎక్కువగా ఆస్ట్రా రిమోట్ కిట్లతో యాంప్లిఫైర్ చేసి మేక్ చేసి ఇస్తాము. అయితే రెడ్డి గారు ఏంటన్నారంటే, సార్ నాకు ఆస్ట్రా కాదండి, డిఎస్పి యాంప్ కావాలి. ఎందుకంటే నేను ప్రొజెక్టర్ వాడుతున్నాను, నాకు ప్రొజెక్టర్తో డైరెక్ట్ కనెక్ట్ అవ్వాలి. ఎటువంటి ఈ యొక్క ఎక్స్ట్రాక్టర్లు ఏమి నేను యూజ్ చేయకుండా డైరెక్ట్ కనెక్ట్ చేసుకునే విధంగా ఒక ఏవిఆర్ ఏ విధంగా పనిచేస్తుందో ఆ విధంగా కావాలి అన్నారండి. సో ఇక్కడ యాంప్లిఫైర్ చూశారు కదా, ఒక బ్రాండెడ్ ఏవిఆర్ ఏ విధంగా పనిచేస్తుందో అదే విధంగా పనిచేస్తుంది. వీడు ఇక్కడ మెన్షన్ చేయడం కూడా టైటిల్ వచ్చినప్పటికి ఏవి రిసీవర్ అని మెన్షన్ చేస్తారండి. ఎందుకంటే ఇందులో వాడే రిమోట్ కిట్ డిఎస్పి రిమోట్ కిట్ అండి, వెర్షన్ 4 రిమోట్ కిట్. ఇది FT00 వెర్షన్ 4. ఇదే విధంగా పనిచేస్తుంటే HDMI ఇన్నులో అవుట్లు 2 ఉంటాయి. అండ్ డైరెక్ట్గా దీనికి మీరు 5 స్టిక్ కనెక్ట్ చేసుకుని దీని త్రూ మీరు వాడుకోవచ్చు. అంటే 3 ఇన్పుట్లు ఉంటే ఒక అవుట్పుట్ ఉంటుందండి. ఆ 3 ఇన్పుట్లో HDMI 1, 2, 3 దీంట్లో దేనో ఒకదానికి 5 స్టిక్ కనెక్ట్ చేసుకోవచ్చు. మీరు సెటప్ బాక్స్ కనెక్ట్ చేసుకుని ఆ రిమోట్లోని HDMI 1లో 5 స్టిక్ కనెక్ట్ చేసాను అనుకోండి, HDMI 1 క్లిక్ చేస్తే ఆ అవుట్ నుంచి, అంటే దీంట్లో చూపిస్తాను, మీకు దగ్గరగా చూపిస్తానండి. ఈ అవుట్ నుంచి డైరెక్ట్గా మీ ప్రొజెక్టర్కి కానీ టీవీకి కానీ కనెక్ట్ చేసుకుంటే చక్కగా ఆడియో దీనిలో వస్తుంది, ఆ వీడియో అనేది టీవీలో వచ్చేస్తుంది. అంటే 5 స్టిక్కి చాలా చక్కగా ఇది రీడ్ చేస్తుందండి. ఎటువంటి డౌట్ అయితే ఏమీ లేదు. ఇక డాల్బీ డిటిఎస్ అంటారా, సూపర్గా వస్తుందండి. ఈవెన్ ప్రోలాజిక్, అంటే ఎగ్జాంపుల్ ఏమైనా డాల్బీ డిజిటల్ 2 ఛానల్ వీడియోస్ ప్లే చేశారనుకోండి, డాల్బీ డిజిటల్ ప్లస్ ప్రోలాజిక్ అని ఓపెన్ అవుతుంది. సో అందుకే నేను చెప్తాను, నా బెస్ట్ రిమోట్ కిట్ ఏదైనా ఉంది అంటే ఫ్యూటెక్ రిమోట్ కిట్ అని నేను చెప్తానండి. ఎందుకంటే చాలా చక్కగా ప్లే అవుతుంది. ప్రోలాజిక్ అనేది చాలా, అంటే చాలా చక్కగా 5.1 అనేది చక్కగా వస్తుందండి. సో దిస్ ఈజ్ మై బెస్ట్ రిమోట్ కిట్, దిస్ ఈజ్ మై బెస్ట్ యాంప్ అని చెప్పొచ్చు. ఇక స్పీకర్స్కి వద్దాము. ఇక సబ్ వూఫర్ వచ్చినప్పటికి ఇది 5.2 ఛానల్ యాంప్లిఫైర్ కాబట్టి 2 సబ్ వూఫర్లు అయితే ఇవ్వడం జరిగింది. సబ్ వూఫర్ 1, సబ్ వూఫర్ 2. JBL 1500 వాట్ పీక్ పవర్, RMS వచ్చినప్పటికి 325 వాట్ RMS సబ్ వూఫర్లు అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. చాలా మంచి బేస్ అవుట్పుట్ వస్తుంది. బేస్ అయితే ఎక్సలెంట్గా వస్తుంది, ఎటువంటి డౌట్ లేదు. మిగతా స్పీకర్లు వచ్చినప్పటికి చూస్తున్నారు కదా, ఫ్రంట్ లెఫ్ట్, ఫ్రంట్ రైట్, సరౌండ్ లెఫ్ట్, సరౌండ్ రైట్, సెంటరు. వీటిలోని జిప్ కంపెనీ స్పీకర్లు, జిప్ కంపెనీ మ్యాగ్నెట్ వేటర్లు విత్ క్రాస్ ఓవర్స్తో ఇవ్వడం అయితే జరిగిందండి. సో ఫ్రంట్ లెఫ్ట్, ఫ్రంట్ రైట్లోని ఓవర్లో వాడాం జిప్ కంపెనీవి. సరౌండ్ లెఫ్ట్, సరౌండ్ రైట్, సెంటర్లోని జిప్ కంపెనీ ఫుల్ రేంజ్ స్పీకర్లు అయితే యూజ్ అయితే చేస్తామండి. ఒకసారి ఇది క్యాప్ చేసి మీకు క్యాప్ తీసి చూపిస్తాను మీకు ఏ విధంగా ఉంది ఏంటి అనేది. చూసారు కదండి, క్యాప్ తీస్తే ఈ విధంగా ఉంటుంది. జిప్ కంపెనీ 2 ఫుల్ రేంజ్ స్పీకర్లు, ఒక మ్యాగ్నెట్ వేటర్ యూజ్ చేశాను. ఈ విధంగా మొత్తం టోటల్ ప్యాకేజ్ అయితే సిద్ధమైతే చేయడం అయితే జరిగింది. అవుట్పుట్ అనేది చాలా చక్కగా వస్తుందండి. సో ఇదే సెట్ని, అంటే ఇటువంటి సెట్ 5.2 సెట్ విత్ డిఎస్పి HDMI ప్లేట్తో మనకి ఒక 4 సెట్స్ అయితే ఆర్డర్ ఉన్నాయండి. సో అది కూడా సేమ్ యాజ్ యూజువల్ ఇలాగే ఉంటుంది. చాలా మంచి క్వాలిటీ, మంచి అవుట్పుట్ వస్తుంది, నాయిస్ ఎక్సెట్రా ఏమీ లేదు. సో ఇటువంటి మీకు సెట్ కావాలంటే జస్ట్ నాకు మెసేజ్ చేయండి, ఎంత అవుతుంది ఏంటనే విషయం తెలియజేస్తాను. దీని ప్రైస్ డీటెయిల్స్ అనేది డిస్క్రిప్షన్లో కూడా పెడతాను, మీరు అక్కడికి వెళ్ళైతే చూడొచ్చు. అండ్ ఇప్పుడు యాంప్లిఫైర్ ఏ విధంగా ఉంది, సౌండ్ ఏ విధంగా వస్తుంది, ఇంటర్నల్ ఏ విధంగా డిజైన్ చేశాను, బ్యాక్ లుక్ ఏ విధంగా ఉంది ఏంటి అనేది చూద్దాము. చూసే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఆడియో టెస్టింగ్ వీడియోలో ఏమైనా మనకి కాపీరైట్ క్లైమ్స్ పడి అది మ్యూట్ చేయాల్సి వస్తే మనకి ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉందండి, మజ్జిగౌరి ఎలక్ట్రానిక్స్. ఆ ఇన్స్టాగ్రామ్ ఛానల్లోని ఆడియో టెస్టింగ్ వీడియో పోస్ట్ చేస్తాను, అక్కడికి వెళ్ళి అయితే మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, తిరుపతి నుంచి రెడ్డి గారు ఆర్డర్ చేస్తున్న యాంప్లిఫైర్ ఫ్రంట్ లుక్ ఇది విధంగా ఉందండి. ఇది డిఎస్పి యాంప్లిఫైరు, కంప్లీట్ బ్లాక్ కలర్ ప్యానల్ అయితే తీసుకున్నాము. ఇక కంట్రోల్ బ్యాక్ సైడ్ బ్లూ కలర్ లైట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. దీని మీద గోల్డ్ కలర్ లెటర్స్ అయితే ఉన్నాయి. దీనికి సూటబుల్గా గోల్డ్ కలర్ బాటమ్ బుస్లు అయితే తీసుకోవడం అయితే జరిగిందండి. చూస్తున్నారు కదా ఫ్రంట్ లుక్ ఏ విధంగా ఉందో. ఒకసారి ఇంటర్నల్ ఏ విధంగా ఉంది, బ్యాక్ సైడ్ బనానా సాకెట్లు ఏ విధంగా మనం కనెక్ట్ చేయాలి ఏంటి అలా అది ఇప్పుడు మనం చూద్దాము. లాంగ్ వ్యూ నుండి చూస్తే ఇంటర్నల్ ఈ విధంగా అయితే డిజైన్ అయితే చేశానండి. చూస్తున్నారు కదా, ఇది డ్యూయల్ ట్రాన్స్ఫర్ అయితే యూజ్ అయితే చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ 2 కుమార్ ఆడియో బోర్డులు, 2 సబ్ వూఫర్ వాడాం కాబట్టి డ్యూయల్ ట్రాన్స్ఫర్ మీద యూజ్ చేస్తామండి. ఈ 24/0/24 ట్రాన్స్ఫార్మరు ఈ యొక్క 2 కుమార్ ఆడియో బోర్డులకి, ఈ 24/0/24 చిన్న ట్రాన్స్ఫార్మర్ అనేది ఈ 5 ఛానల్ మ్యాక్స్విన్ కంపెనీ బోర్డు ఉండేది. ఈ మ్యాక్స్విన్ కంపెనీ బోర్డు కోసం అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఈ బోర్డు అయితే IRF ట్రాన్స్ఫర్ బోర్డు అండి. పెర్ ఛానల్ 100 వాట్లకు వస్తుంది, 5 ఛానల్ 500 వాట్లకు వస్తుంది. ఇక ఫ్యాన్లు అనేవి హీట్ సింక్ దగ్గరగా అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక ఫ్యాన్ అనేది హీట్ సింక్ దగ్గరగా తీసుకున్నాం. ఇక్కడ ఫ్యాన్ అనేది
ఈ 2 హీట్ సింగిల్ దగ్గరగా తీసుకున్నాము. ఎటువంటి హీటింగ్ ఇష్యూ కానీ నాయిస్ ఎక్సెట్రా ఏమీ లేదు. ఇక్కడ బక్ బోర్డ్ అనేది ఫ్యాన్ సౌండ్ కంట్రోల్ చేయడానికి, అదేవిధంగా లైటింగ్ తగ్గిన బక్ బోర్డ్ తీసుకోవడం జరిగిందండి. ఇది రెగ్యులర్గా యూజ్ చేసే సప్రయామ్ బోర్డు ఇది. ఇక రిమోట్ కిట్ కోసం చెప్దాము. ఇది FT008 వెర్షన్ 4 ఫ్యూటెక్ కంపెనీ రిమోట్ కిట్ అండి. ఇది నాకు నచ్చిన రిమోట్ కిట్లో ది బెస్ట్ రిమోట్ కిట్ అంటే దీన్నే నేను ఫస్ట్ సజెస్ట్ చేస్తాను నేను. దీని తర్వాత ఆస్ట్రా, జీటెక్ కలర్ DSP, మిగతా రిమోట్ కిట్లు ఏమైనా చెప్పొచ్చు, కానీ ఇది చాలా అంటే చాలా చక్కగా పనిచేస్తుందండి. లైక్ AVR ఏ విధంగా పనిచేస్తుందో అదే విధంగా పనిచేస్తుంది. ఎందుకు మాట అన్నానంటే దీంట్లోని HDMI ఇన్పుట్లో ఉంటాయి, అవుట్పుట్ ఉంటుందండి. అంటే ఒకేసారి మీరు లైక్ 5 స్టిక్ కనెక్ట్ చేసుకోవచ్చు, మీ సెటప్ బాక్స్ కనెక్ట్ చేసుకోవచ్చు, ఇంకా అనదర్ ఏదైనా కనెక్ట్ చేసుకోవచ్చు. అవుట్ తీసుకొచ్చి డైరెక్ట్గా మీ టీవీకి కానీ ప్రొజెక్టర్కి కానీ ఇచ్చేవచ్చండి. ఈ విధంగా ఇన్నులు 3 ఉంటాయి, అవుట్ ఒకటి ఉంటుంది. మరి ఇది ఉన్నదంటే ఇంకా మనకి ఎటువంటి 4K బాక్స్లో ఎక్సెట్రా ఇంక ఏమీ అవసరం లేదు. జస్ట్ ఒక 5 స్టిక్ సెటప్ బాక్స్ దీన్ని కనెక్ట్ చేసి చక్కగా ప్లే చేసుకోవచ్చు. ప్రొజెక్టర్లు వాడే వాళ్ళకి ఈ యాంప్లిఫైర్ అయితే చాలా అంటే చాలా చక్కగా పనిచేస్తుందండి. అందులో ఎటువంటి డౌట్ అయితే ఏమీ లేదు. సో ఒకసారి బ్యాక్ సైడ్ కనెక్షన్స్ ఏ విధంగా ఇవ్వాలి ఏంటి అనేది మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, యాంప్లిఫైర్ బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా ఉందండి. ముందుగా DSP రిమోట్ కిట్ బ్యాక్ సైడ్ చూద్దాము. HDMI 1, HDMI 2, HDMI 3, ARC అవుట్ అని ఇక్కడ ఉంది. ARC అండ్ అవుట్ అంటే ఇది ఎలా పనిచేస్తుందంటే దీనికి మీరు ఒక 5 స్టిక్ కనెక్ట్ చేశారు, అమెజాన్ కానీ లేదంటే MI స్టిక్ కానీ కనెక్ట్ చేసుకున్నారు. ఇక్కడ ఒక సెటప్ బాక్స్ కనెక్ట్ చేస్తున్నారు, ఇక్కడ మరొక సెటప్ బాక్స్ కనెక్ట్ చేసుకున్నారండి. ఈ అవుట్ తీసుకొచ్చి డైరెక్ట్గా మీరు టీవీకి కానీ ప్రొజెక్టర్ కానీ ఇచ్చుకొని రిమోట్లో HDMI 1 నొక్కామనుకోండి, HDMI 1 నుంచి అంటే HDMI 1 నుంచి వీడియో అనేది దీని త్రూ మీ టీవీకి కానీ మీ యొక్క ప్రొజెక్టర్ కానీ వెళ్ళిపోతుంది. ఆడియో అనేది యాంప్లిఫైర్లో ఉండిపోతుంది. 2 ప్రెస్ చేస్తే దీని నుంచి ఆడియో అనేది ఇందులో ఉంటుంది, వీడియో దీని త్రూ మీ యొక్క అవుట్పుట్కి వెళ్ళిపోతుంది. 3 ప్రెస్ చేసామనుకోండి, దీని నుంచి ఆడియో అందులో ఉండిపోతుంది, అవుట్పుట్ ఏమి దీని త్రూ వెళ్ళిపోతుందండి. సో ఈ విధంగా ఎగ్జాంపుల్ 5 స్టిక్ పెట్టుకున్నారంటే చక్కగా దీంట్లో ఆడియో వస్తుంది, వీడియో అనేది మీ టీవీకి కానీ ప్రొజెక్టర్కి కానీ వెళ్ళిపోతుందండి. ఈ విధంగా 3 ఇన్పుట్లు ఒక అవుట్పుట్ ఉంటుంది. అలా కాకుండా మా టీవీ నుంచి డైరెక్ట్గా ARCతో వాడాలి అంటే టీవీ నుంచి ARC అవుట్ తీసుకొచ్చి ఇక్కడ చూస్తున్నారు కదండి, అవుట్ ఆర్ ARC ఉంది, ఇక్కడ కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆప్టికల్ ఒకవేళ మేము టీవీ నుండి పెట్టుకోవాలంటే ఇక్కడ ఆప్టికల్ 1, ఆప్టికల్ 2, కోయాక్సిల్ 1, కోయాక్సిల్ 2 ఉంటాయి. అక్స్ కనెక్ట్ చేయాలంటే ఇక్కడ అక్స్ ఇచ్చుకోవచ్చు. ఈ విధంగా ఉంటుందండి. ఇక బనానా సర్క్యూట్స్ చూద్దాము. ఇది ఫ్రంట్ లెఫ్ట్ ఛానల్, ఫ్రంట్ రైట్ ఛానల్, సెంటర్ ఛానల్, సబ్ వూఫర్ 1, సబ్ వూఫర్ 2. ఇది రియర్ 1, రియర్ ఛానల్ అంటే రియర్ లెఫ్ట్ ఛానల్, రియర్ రైట్ ఛానల్. ఈ విధంగా ఛానల్స్ అయితే పెట్టుకోవాలి. అంటే స్పీకర్ -వైర్ బ్లాక్ టెర్మినల్లో పెడితే స్పీకర్ +వైర్ రెడ్ టెర్మినల్లో పెట్టాల్సి ఉంటుందండి. ఈ విధంగా బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది. ఇక కంప్యూటర్ సాకెట్ అయితే కంప్యూటర్ మనకి దీనికి ఇన్సర్ట్ చేయడం అయితే జరిగిందండి. AC కార్డు కూడా నేనే అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ విధంగా బ్యాక్ సైడ్ లుక్ అయితే ఉంటుంది. ఇప్పుడు సౌండ్ ఏ విధంగా వస్తుంది ఏంటి అనేది అయితే ఇప్పుడు మనం చూద్దాము. ఫ్రెండ్స్ ఇప్పుడు సౌండ్ టెస్టింగ్ చేద్దామండి. ARC కనెక్ట్ చేస్తున్నాను. కంటెంట్ డాల్బీ ప్లే చేసాం కాబట్టి డాల్బీ అని, DTS ప్లే చేస్తే DTS అని అయితే వస్తుంది. సో ఒకసారి ప్లే చేసి చూద్దాము.